శుభోదయం చిన్నారులు. ఈరోజు మనము చదువుదాం పాఠం గురించి తెలుసుకుందాం. ఈ పాఠంని రచించింది డాక్టర్ దాశరథి కృష్ణమాచార్యులు గారు. కింది బొమ్మను చూడండి, మాట్లాడండి. పై బొమ్మలో ఎవరెవరు ఉన్నారు, వారు ఏం చేస్తున్నారు? పై బొమ్మలో 2 పిల్లలు ఉన్నారు. వారు ఆడుకుంటున్నారు, చదువుకుంటున్నారు. ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏమిటంటే, సమాజంలో మనుషులు ఎలా మెలగాలో తెలుపడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందినది. లయబద్ధంగా పాడటానికి అనువుగా ఉండేది గేయం. ఈ గేయాన్ని దాశరథి కృష్ణమాచార్యులు రచించారు. కవి పరిచయం. మహాకవి దాశరథి కృష్ణమాచార్యులు మహబూబాబాద్ జిల్లాలోని చిన్నగూడూరు గ్రామంలో జన్మించారు. అగ్నిధార, రుద్రవీణ మున్నగు రచనలు చేశారు. ఎన్నో గేయాలు, సినిమా పాటలు కూడా వీరు రాశారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును కూడా వీరు అందుకున్నారు. ఈయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చివరి ఆస్థాన కవి. ఇప్పుడు మనం పాఠంలోకి వెళ్దాం. చదువుదాం, రాయుదాం, సాధనలు చేయుదాం, దేశాన్ని రక్షించగా కాసేబోసి నడుద్దాం, దేశమంతా ఒక్కటని ధైర్యంగా పలుకుదాం, ఏకముగా శత్రువును ఎదిరింపగా నిలుద్దాం, కులాలని మతాలని కొట్లాటలు మానుదాం, సమిష్టిగా దేశాన్ని చక్కజేయబూనుదాం. చంద్రమండలానికేగి చంద్రున్నే చూచొద్దాం, సూర్యమండలానికేగి సూర్యున్నే చూచొద్దాం, హింసలనే వదులుదాం, అహింసనే వరింతాం, గాంధీజీ చెప్పినట్టే కరుణ మాట విందాం, లోకాన్నే మార్చేతాం, శోకాలను తుడిచేతాం, కరువు కాటకాలు లేని కాలాలను వెతుకుదాం. చదువుదాం, రాయుదాం, సాధనలు చేయుదాం. ప్రతి ఒక్కరూ చదువుకోవాలి, రాయడం నేర్చుకోవాలి. అలాగే సాధనలు చేయుదాం. ఏవైనా మీకు వచ్చినటువంటి కళల్లో సాధనలు చేయాలి. దేశాన్ని రక్షించగా కాసేబోసి నడుద్దాం. దేశాన్ని రక్షించడం కోసం అందరం కలిసి ఒక మాటపై నిలబడాలి. దేశమంతా ఒక్కటని ధైర్యంగా పలుకుదాం. మనమందరం ఒక్కటే అని ధైర్యంగా ఆ మాట చెప్పాలి. ఏకముగా శత్రువును ఎదిరింపగా నిలుద్దాం. మనమందరం ఒక్కటై శత్రువుని ఎదిరించడానికి నిలబడాలి. కులాలని మతాలని కొట్లాటలు మానుదాం. మనలో మనము కొట్లాడుకోకుండా కులాలని మతాలని సమిష్టిగా దేశాన్ని చక్కజేయబూనుదాం. అందరం ఒకటే దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిద్దాం. చదువుకోవడం వల్ల కలిగే లాభాలు ఏమిటి? చంద్రమండలానికేగి చంద్రున్నే చూచొద్దాం, సూర్యమండలానికేగి సూర్యున్నే చూచొద్దాం. అంటే ప్రతి ఒక్కరూ కూడా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలి. హింసలనే వదులుదాం, అహింసనే వరిందాం. హింసని వదిలేసి అందరూ అహింస మార్గాన్ని, అంటే దేశంలో సంతోషంతో ప్రజలందరూ బ్రతికేలాంటి వాతావరణాన్ని మనం కల్పించాలి. గాంధీజీ చెప్పినట్టే కరుణ మాట విందాం. ఒకరిపై ఒకరు దయా కరుణతో మెలగాలి. సోదర భావంతో జీవించాలి. లోకాన్ని మార్చేతాం, శోకాలను తుడిచేతాం. ఈ లోకాన్ని మార్చేసి అందరి బాధలని తుడిచేసి కరువు కాటకాలు లేని కాలాలను వెతుకుదాం.
ఎలాంటి కరువు కాటకాలు లేకుండా అందరూ సంతోషంగా హాయిగా జీవించేటువంటి సమాజాన్ని నిర్మిద్దాం. అహింస అంటే ఏమిటి?